జీతం పెరుగుతున్నా రూపాయి మిగలట్లేదా? మిడిల్ క్లాస్లను ముంచేస్తున్న అసలు సమస్య ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ జీతం ప్రతి ఏడాది పెరుగుతోంది, కానీ నెలాఖరుకు బ్యాంక్ అకౌంట్ మాత్రం ఖాళీగానే ఉంటుందా? ఒకప్పుడు 10,000 జీతంతో కూడా కొంత పొదుపు చేసిన వాళ్ళు ఇప్పుడు ₹1,00,000 జీతం వచ్చినా ఎందుకు డబ్బు మిగలడం లేదని ఆలోచిస్తున్నారా? జీతం తక్కువ కావడమే అసలు సమస్య, లేక మన ఖర్చు చేసే విధానమే మనల్ని మెల్లగా ఆర్థికంగా బలహీనపరుస్తోందా? సోషల్ మీడియాలో కనిపించే లైఫ్ స్టైల్, ఈఎంఐల మీద కొనుగోళ్లు, క్రెడిట్ కార్డుల ఆకర్షణ, ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగే తప్పులు, ఉద్యోగాలపై పెరుగుతున్న అనిశ్చితి, ఇవన్నీ కలిసి మధ్యతరగతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడన్నది కాదు, వచ్చిన డబ్బుని ఎలా నిర్వహిస్తున్నాడన్నదే అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ వీడియోలో మధ్యతరగతి కుటుంబాలు ఈ రోజు ఎదుర్కొంటున్న అసలు ఆర్థిక సమస్య ఏమిటి, దాని నుంచి బయటపడే సులభమైన మార్గాలు ఏమిటి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు ఎందుకు ఒకే బడ్జెట్ రూల్ను సూచిస్తూ ఉన్నారు, మీ జీతాన్ని ఎలా విభజించుకుంటే భవిష్యత్తులో డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో ఈరోజు అమలు చేయగల ఒక సింపుల్ ఫైనాన్షియల్ ప్లాన్ను కూడా మీతో పంచుకుంటాను. ఎందుకంటే చివరిలో ఈరోజు అమలు చేయగల ఒక సింపుల్ ఫైనాన్షియల్ ప్లాన్ను కూడా మీతో పంచుకుంటాను. అది మీ డబ్బును చూసే విధానాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. ముందుగా ఒక ప్రశ్న మీకోసం. మీరు గత 5 సంవత్సరాల క్రితం ఎంత జీతం తీసుకునేవారు? ఇప్పుడు ఎంత జీతం తీసుకుంటున్నారు? చాలా మందికి సమాధానం ఒకటే ఉంటుంది, అప్పటితో పోలిస్తే ఇప్పుడు జీతం ఎక్కువే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పొదుపు మాత్రం పెరగలేదు, కొందరికైతే తగ్గిపోతుంది కూడా. ఇదే ఈరోజు మధ్యతరగతి కుటుంబాల అసలు సమస్య. ఆదాయం పెరుగుతోంది, కానీ సంపద పెరగడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి ఒకే ఒక కారణం లేదు, అనేక కారణాలు కలిసి ఈ పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు జీతం వచ్చిన తర్వాత ముందుగా పొదుపు చేసి మిగిలిన డబ్బుతో ఖర్చులు చేసుకునేవారు. ఇప్పుడు మాత్రం ముందుగా ఖర్చులు చేస్తారు, చివరికి ఏదైనా మిగిలితే పొదుపు చేస్తారు. కానీ నెలాఖరు మిగిలేది చాలా సందర్భాల్లో సున్నానే అవుతోంది. ఇదే ఆర్థిక ఒత్తిడికి మొదటి కారణం. మన ఆదాయం పెరిగిన కొద్దీ మన అవసరాలు మాత్రమే కాదు, మన కోరికలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు సాధారణ మొబైల్ సరిపోతుంది, ఇప్పుడు ప్రతి 2 నెలలకు ఒకసారి కొత్త ఫోన్ కొనాలి అనిపిస్తోంది. ఒకప్పుడు బైక్ సరిపోతుంది, ఇప్పుడు కారు కావాలి, తర్వాత పెద్ద కారు కావాలి, తర్వాత ఇంకా పెద్ద ఇల్లు కావాలి. ఆదాయం పెరిగినా ప్రతిసారి జీవన శైలిలో కూడా పెంచుతూ ఉన్నాం. దీనినే ఆర్థిక నిపుణులు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితిని కూడా పరిశీలిద్దాం. గతంలో ఒక ఉద్యోగంలో చేరితే 15-20 సంవత్సరాల ప్రశాంతంగా పనిచేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది, కంపెనీలు పునర్వ్యవస్థీకరణ చేస్తూ ఉన్నాయి, ఆటోమేషన్ పెరుగుతోంది, కృత్రిమ మేధస్సు అనేక పనుల భర్తీని చేస్తోంది. ముఖ్యంగా ఐటీ, కస్టమర్ సర్వీసెస్, డేటా ప్రాసెసింగ్ వంటి రంగంలో మార్పులు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. అంటే ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఉద్యోగ భద్రత తగ్గుతూ ఉంది. ఇదే మధ్యతరగతి కుటుంబాల ఆందోళనకు మరో ప్రధాన కారణం. మరో అంశం, ప్రతి సంవత్సరం లక్షలాది మంది కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి వస్తూ ఉన్నారు. పోటీ పెరుగుతోంది. మంచి ఉద్యోగం దొరకడం మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా సవాలుగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక ఆదాయంపైనే పూర్తిగా ఆధారపడడం ఎంత ప్రమాదకరమో చాలా మంది ఆలస్యంగా గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఖర్చుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రోజు మధ్యతరగతి కుటుంబం నెలవారీ బడ్జెట్ను పరిశీలిస్తే మొదటి ఇంటి అద్దె లేదా హోమ్ లోన్ ఈఎంఐ, తర్వాత పిల్లల స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్, మొబైల్ బిల్లు, కిరాణా, మెడికల్ ఖర్చులు, వాహన ఈఎంఐ, ఇంధనం, ఇన్సూరెన్స్, ఇవన్నీ కలిసి జీవితంలో పెద్ద భాగాన్ని తీసుకుపోతూ ఉన్నాయి. మిగిలిన డబ్బుతో పొదుపు చేయాలని అనుకునే సమయానికి మరో కొన్ని అనుకోని ఖర్చులు వస్తూ ఉన్నాయి. ఫలితం మళ్ళీ సున్నా. ఇక్కడ ఒక పెద్ద తప్పు కూడా జరుగుతోంది. చాలా మంది తమ జీతం ఎంత పెరిగితే అంత పెద్ద ఈఎంఐ తీసుకుంటూ ఉన్నారు. జీతం 50,000 అయితే 40,000 ఈఎంఐ, జీతం 1,00,000 అయితే 40,000 బాధ్యతలు. ఇది బయటకు గొప్పగా కనిపించినా లోపల ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. ఎందుకంటే ఆదాయం ఒక నెల ఆగినా మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చెప్పబడుతున్న 50-30-20 బడ్జెట్ రూల్ గురించి మాట్లాడుకుందాం. ఈ సూత్రం చాలా సింపుల్. మీ చేతికి వచ్చే జీతంలో 50% తప్పనిసరిగా అవసరాలకు కేటాయించాలి. ఇంటి అద్దె, ఈఎంఐ, కిరాణా, పిల్లల చదువు, విద్యుత్, ఇన్సూరెన్స్, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. 30% కోరికల కోసం, సినిమాలు, షాపింగ్, ట్రావెల్, రెస్టారెంట్లు, వినోదం. మిగిలిన 20% మాత్రం తప్పకుండా భవిష్యత్తు కోసం పెట్టుబడిగా పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఈపీఎఫ్, అత్యవసర నిధి, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ ఇందులో ఉండాలి. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, మా జీతం తక్కువ, 20% ఎలా పొదుపు చేయాలి అని. ఇక్కడ అసలు విషయం శాతం కాదు, అలవాటు. మొదటి 5% అయినా ప్రారంభించండి.
తర్వాత 10%, ఆ తర్వాత క్రమం తప్పకుండా పెంచండి. ప్రతి నెల ముందుగా పెట్టుబడి పెట్టడం, మిగిలిన డబ్బుతో జీవించడం. పొదుపు మిగిలితే కాదు, పొదుపు ముందుగా చేయాలి. ఇప్పుడు అత్యవసర నిధి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఉద్యోగ భద్రత తగ్గుతోంది, ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడే మొత్తం ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇది పెట్టుబడి కాదు, భద్రత. ఈ నిధి ఉంటే ఉద్యోగం కోల్పోయిన వెంటనే అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకో పెద్ద తప్పు, చాలా మంది పెట్టుబడి పెట్టడం అంటే స్టాక్ మార్కెట్లో వెంటనే లాభాలు రావాలని అనుకుంటారు. సోషల్ మీడియాలో ఎవరో చెప్పారని ఒక షేర్ కొనేస్తారు, ఎవరో చెప్పారని ఒక క్రిప్టో కొనేస్తారు. తర్వాత నష్టపోతే పెట్టుబడులన్నీ ప్రమాదకరమని భావిస్తారు. కానీ నిజమైన పెట్టుబడి అంటే దీర్ఘకాలిక క్రమశిక్షణ. నెలకొక నిర్దిష్ట మొత్తం క్రమంగా పెట్టడం, సమయానికి కొనసాగించడం, అదే సంపదను నిర్మిస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి కూడా ఒక ముఖ్యమైన విషయం. చాలా మంది పెట్టుబడి ముందు కానీ రక్షణ తర్వాత అని అనుకుంటారు. నిజానికి మొదట రక్షణ, తర్వాత పెట్టుబడి. ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తికి సరిపడా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోతే కుటుంబం ఆర్థికంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అలాగే కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే సరిపోదు, వ్యక్తిగత హెల్త్ పాలసీ కూడా ఉండడం మంచిది. ఇంకో విషయం, మీ మొత్తం ఈఎంఐలు మీ చేతికి వచ్చే జీతంలో 40% దాటకూడదని అనేక మంది ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే మిగిలిన డబ్బుతోనే మీ కుటుంబం జీవించాలి, పొదుపు చేయాలి, భవిష్యత్తు నిర్మించాలి. ఈఎంఐలకే మొత్తం జీతం వెళ్తే ఆర్థిక స్వేచ్ఛ ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం జీవితాన్ని ఊహించుకుందాం. భర్తకు నెలకు 60,000 జీతం, భార్యకు 30,000 జీతం, మొత్తం 90,000 జీతం. బయటకు చూస్తే బాగానే అనిపిస్తుంది, కానీ ఇంటి అద్దె, కారు ఈఎంఐ, పిల్లల ఫీజు, కిరాణా, ఇంధనం, వైద్య ఖర్చులు, మొబైల్ బిల్లులు, షాపింగ్, ఇలా నెలాఖరుకు ఏమి మిగలడం లేదు. మరోవైపు ఒక్కసారిగా ఉద్యోగం పోతే 3 నెలల్లోనే అప్పులు మొదలవుతూ ఉంటాయి. ఇదే పరిస్థితి ఈరోజు వేలాది మంది కుటుంబాల్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒక మంచి అలవాటు గురించి మాట్లాడుకుందాం. శాలరీ అకౌంట్లో డబ్బు పడిన రోజే పెట్టుబడి ఆటోమేటిక్గా కట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. అంటే ఎస్ఐపి ఆటో డెబిట్, పీపీఎఫ్, ఇతర పెట్టుబడులు ఇలా ముందుగానే జరిగిపోతే మిగిలిన డబ్బుతోనే జీవించడం అలవాటు అవుతూ ఉంటుంది. దీనివల్ల క్రమశిక్షణ కూడా వస్తూ ఉంటుంది. ఇంకో విషయం, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి లైఫ్ స్టైల్ నిజమైన సంపద కాదు. ఖరీదైన కారు కనిపించవచ్చు, కానీ దాని వెనుక భారీ ఈఎంఐ కూడా ఉండొచ్చు. పెద్ద ఇల్లు కనిపించవచ్చు, కానీ భారీ అప్పు కూడా ఉండవచ్చు. బయట కనిపించే జీవనశైలిని చూసి మన జీవితాన్ని పోల్చుకోవడం ఆర్థికంగా ప్రమాదకరం. చివరిగా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎక్కువ సంపాదించడం గొప్ప విషయం కాదు, కానీ సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడం ఇంకా గొప్ప విషయం. జీతం పెరగడం మీ భవిష్యత్తుని మార్చదు, మీ ఆర్థిక అలవాట్లు మాత్రమే మార్చగలవు. ప్రతి నెల బడ్జెట్ తయారు చేయండి, అవసరం లేని ఖర్చుని తగ్గించండి, అత్యవసర నిధిని నిర్మించండి, సరిపడా ఇన్సూరెన్స్ తీసుకోండి, క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టండి, అప్పులను నియంత్రించండి. ఈ చిన్న చిన్న అలవాట్లే 10 సంవత్సరాల తర్వాత మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. మరి మీకు అనిపిస్తున్న మధ్యతరగతి కుటుంబాల అసలు సమస్య ఏమిటి? తక్కువ జీతమా, ఎక్కువ ఖర్చులా, లేక ఆర్థిక ప్రణాళిక లేకపోవడమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఫైనాన్స్ విశ్లేషణలు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ చిట్కాలు, పెట్టుబడి అవగాహన వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.